ఇప్పటికైతే నేను 6 సార్లు పెట్టినా వచ్చిన వాళ్ళందరూ మొక్కుకునే అన్ని తీరినాయి. పిల్లలు అయితే సెట్ అయ్యాక అమెరికా నుండి నెక్స్ట్ ఇయర్ వస్తుందట. చిన్నవే జాబ్ చేస్తుంది. కానీ అన్న నిజంగా అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అన్న. నా పేరు ఆకుడతి విజయ. బయట నవరాత్రులు జరిగినప్పుడు పాల్గొంటూ ఉండేది. అక్కడ సరిగ్గా వచ్చి పూజ చేయక ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేయడం నాకు చీదరయ్యి అమ్మవారి మీదకి వచ్చి మాట్లాడింది స్టేజ్ మీదనే. శ్రీనివాస్ అయ్యగారు కూడా ఉన్నారు ఆ రోజు. అయ్యగారు భయపడి స్టేజ్ దిగేసిరు. ఆ రోజు నుంచి నాకు నెక్స్ట్ ఇయర్ ఇక అమ్మవారు వచ్చి నేను నీ దగ్గరనే ఉంటా, నీతోనే ఉంటా అమ్మ, నువ్వు నా దగ్గర ఉంటే నేను నిన్ను కొలుచుకోలేను, నేను నిన్ను ఎత్తుకోలేను, అంత శక్తి ధైర్యం నాకు లేదు. అమ్మవారు అంటే చాలా నిష్ట. అంటే నేను నీతోనే ఉంటాను. నాతో 3 రోజులు నిద్రపోనీయక అన్నం తినేక కూడా నాకు చిరాకు లేపి అట్లా చేస్తే, సరే అమ్మ నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా నేను పెట్టుకుంటా. మా ఇంట్లో అన్నీ మంచి జరగాలి, నా పిల్లలు అనుకున్నాయి, మేము ఒక ఆరోగ్యంగా ఉండాలి, ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి మేమంటే, సరే అన్నీ నేను చూసుకుంటా, నేను నీతోనే ఉంటా అంటే ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు అమ్మవారిని కొలుచుకుంటూనే ఉన్నా. ఎవరి దగ్గర రూపాయి చందా కూడా తీసుకొని మా సొంత డబ్బులతోనే, మా కష్టజీతంతోనే మేము అమ్మవారిని కొలుచుకుంటున్నాం. ఇప్పుడు ఈ స్థాయికి నా పిల్లలు అమెరికా వెళ్ళిర్రు. చిన్న పాపకు జాబ్ వచ్చింది. మేము ఆరోగ్యంగా ఉండే ఇంతవరకు ఎప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు అమ్మవారి దయ వల్ల. ఇది అమ్మవారి కృప, అమ్మవారి దయ. అందరూ జగన్మాతను జగన్ జననిని కొలవండి. 2 పుట్టలు చాలా పవర్ఫుల్. 365 కోట్ల దేవతలు ఈ శ్రీ చక్రంలోనే ఉన్నారు. లలితాదేవి స్వరూపం. అలా ప్రతిదీ ఎలాంటి ఇబ్బందులు కానీ, ఏ పనులు కానీ, ఏ ఆటంకం లేకుండా అన్ని శుభాలు జరుగుతుంది. కాకపోతే చాలా నిష్టగా ఉండాలి. శ్రీచక్రం పూజ అంటే రోజు అభిషేకం, కుంకుమ అర్చన, నైవేద్యం, ధూపం, దీపం తప్పకుండా చేయాలి.